ఎప్పుడు కాదా నేను చెప్పింది చేయాలి. మీరు ఏ చెప్పినా ఇష్టం చెప్పుకుంటారు సంస్థకు ప్రభుత్వానికి సంస్థ కన్నాలని ఇప్పుడు మన గోడ కూడా అట్లా కట్టేసి ఈ గోడ కట్టి నా గోడ కట్టింది ఈ గోడ కట్టింది ఏమన్నా 30 నిజామాబాద్ అది కంపెనీ పెడితే బాగుంటుందా పెట్టకుండా బాగుంటుంది ఒక ఏసీ పెట్టాలి. ఏసీ పెట్టాలంటే కంపల్సరీ ఏసీ మస్ట్. ఏసీలో కూడా పెట్టండి. టాయిలెట్ టాయిలెట్ క్లోజ్ చేసేసి కంప్లీట్ క్లోజ్ చేసేసి క్లోజ్ వస్తుంది. బాగుంటుందేమో ఆలోచన వరకు ఇస్తాను. చూసుకోవచ్చు దాంట్లో బుక్స్ ద్వారా మీకు అందరినీ కూడా పోతుంది. వాడు ఢీ కోసం ఫోన్ చేసి ఏసీ వస్తే 10 కంప్యూటర్ వస్తుంది. అది ఉన్నది కూడా మా వాళ్ళు ఏంటంటే ఈ స్టూడెంట్ 2 అవర్స్ అందరికి రావాలా. కెమెరా పెడతాం. ఎందుకు పెడతా కెమెరా అంటే ఓన్లీ మీరు చదువుకోవడానికే ఇష్టం ఉన్న మీరే వాడడానికి లేదు. అంటే మీరు అందరూ ఓకే అనుకుంటుంది చేద్దాం. అదర్వైజ్ మా పర్సనల్ మ్యాటర్స్ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ ఇలాంటి మంచి కెమెరా పెడతా. కెమెరా నాకు ఎక్స్ట్రా ఉంటుంది. నేను చూసుకోవడం ఇంకొకటి కంపెనీ వేరే పెట్టుకోండి. మూడే పెట్టుకుంటా. పిల్లలు ఎడ్యుకేషన్ పర్పస్ అయితే నాకు ప్రాబ్లం లేదు. ఇక పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ అట్లా నీకు బిల్లు నీకు ఎందుకు ఇస్తున్నా బిల్లు పని చేస్తామని ఇస్తున్నానా లేకపోతే ఎందుకు ఇస్తున్నాను బిల్లు? ఏం పెడుతున్నావు? విండోస్ ఏం పెడుతున్నావు? నేను పెట్టేసి నేను ఇస్తాను ఇబ్బంది ఇస్తాను. పిల్లలకు ఇబ్బంది అయితే అని చెప్పేసి పంపిస్తే ఇలా పెట్టు సమ్మర్లా చిన్న ఉంది. క్లోజ్ చేసేసి మేల పోయి మనకి నెక్స్ట్ ఆర్డర్ ఈజీ ఉంటుందని చెప్పేసి అని చెప్పడా చెప్పింది. ఇది కూడా క్లాస్ ఫస్ట్ అయితే ఈరోజు మార్నింగ్ వెల్పూర్ వెళ్ళడం జరిగింది. వెల్పూర్ విజిట్ చేసుకొని వస్తూ ఆర్మూర్ లైబ్రరీ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్లో వర్క్ ఏదైతే పెండింగ్ ఉందో కాంట్రాక్టర్తో కానీ ఏ గారితో డి గారితో మాట్లాడడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్లో కూడా కంప్లీట్ చేస్తామని డి గారు చెప్పడం
జరుగుతుంది. కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవి కూడా చేంజ్ చేయమని చెప్తున్నాము. అదేవిధంగా ఇక్కడ పిల్లలకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో వాటర్ కూలర్ కూడా కొత్తది ఏర్పాటు చేసాం. ఇంతకుముందు 10 లీటర్స్ 20 లీటర్స్ ఉండే, ఈరోజు 80 లీటర్స్ వాటర్ సప్లై వాటర్ కూలర్ ఎండాకాలం వస్తున్న ఉద్దేశంతో 80 లీటర్స్ వాటర్ కూలర్ కూడా ఏర్పడింది. అదేవిధంగా పైన కంప్లీట్ అయిన తర్వాత నాకు తెలిసి తెలంగాణలో డిజిటల్ లైబ్రరీ అనేది లేదు. నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో ఈ మంత్ ఎండింగ్ లేకపోతే నెక్స్ట్ మంత్ ఇస్తాం. అదేవిధంగా ఈ బిల్డింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 10 కంప్యూటర్లు పెట్టి పైన బిల్డింగ్ ఏదైతే కంప్లీట్ చేస్తున్నామో 10 కంప్యూటర్లు పెట్టి అది కూడా డిజిటల్ లైబ్రరీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ మండలకు సంబంధించి ఇక లోకల్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ వాడుకోవాల్సిన, అంటే లైబ్రరీకి వచ్చి పుస్తకాలే కాకుండా డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి దాన్ని ఏ విధంగా అయితే మనకు పనికొస్తుందో ఆ విధంగా యూజ్ చేసుకుంటే బాగుంటుందని మేము మీ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈ విధంగా సర్వీస్ వై కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇప్పుడే డిఆర్తో మాట్లాడడం జరిగింది. డిఆర్ ఏమన్నారంటే అక్కడ లైన్మెన్ గారికి చెప్పడము, సర్వీస్ వైర్ ఏంటంటే కిందికి వెళ్ళేసారు, అది అట్లా ఉండద్దు, ఎందుకంటే పిల్లలకు షార్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలా ఆ వైర్ చేంజ్ చేసి కొత్త వైర్, అంటే వైరే కట్ చేసేసి వేరే వైర్ ఏమని చెప్పడం జరిగింది. డిఆర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ అక్కడ వాళ్ళ లైన్మెన్కి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు నాతోటి మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇక్కడ మాతో అటెండ్ చేయడం, వాళ్ళతో మా కార్యకర్తలు కూడా ఇక్కడ రావడం, ఈ విధంగా ఇక ముందు కూడా ఈ మంత్ ఎండింగ్ ఒకటినే ఇది కంప్లీట్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.